ఇక అనంతపురం జిల్లా కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రం వినాయకుని కృపా కటాక్షాలతో అభివృద్ధి పదంలో నడవాలని, విపత్తుల నుంచి త్వరగా కోరుకోవాలని కోరినట్టు తెలిపారు. ఈరోజు అనంతపురం నగర నడిబొడ్డులో 42వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక ఉత్సవ సేవా సమితి వారి సమక్షంలో ఈరోజు వినాయక ఎంతో గొప్పగా చేయడం జరిగింది. ఈ యొక్క వినాయక చవితి యొక్క పూజా విశేషాలందరూ తెలియజేస్తూ అనంతపురం నగరంలో ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం రూపొందింపజేసుకొని తద్వారా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా ఎంతో పెద్ద ఎత్తున కలకత్తా నుంచి నిపుణులు పిలిపించి సెట్టింగ్ వేసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఆనవాయితీగా ఉంది. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, వినాయక చవితి ఎప్పుడు వస్తుందో ఇలాంటి కార్యక్రమం చూద్దామని చెప్పేసి. సో ఉత్సవ సేవా సమితి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనందరూ కూడా ఒక ఇబ్బందుల్లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న వరదల వల్ల చాలా నష్టపోయాం కాబట్టి భగవంతుని యొక్క కృప వల్ల తిరిగి తొందరగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరం మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా భగవంతుడు వారికి మరింత శక్తినిచ్చేసి ఈ యొక్క విపత్తుని తొందరగా బయటపడేలాగా ఆ భగవంతుడు ఆశీర్వాదం కోరుకుంటున్నాం.